హలో గైస్, ఈ రోజు మనం తిరుపతికి దగ్గరలో ఉన్న మామిడి ఫారెస్ట్ లో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అసలు ఇక టికెట్ ప్రైస్ ఎంత, ఫారెస్ట్ ఎలా ఉంటుంది, ఎంత దూరం వాటర్ ఫాల్స్ కి నడిచిపోవాలి అని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. సో మర్చిపోకుండా ఈ వీడియోని చూసేయండి. దానికి ముందు ఈ వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తిరుపతి నుండి వస్తున్నారంటే తిరుపతి నుండి మామిడికి రావడానికి 16 కిలోమీటర్లు పడుతుంది. ఒకవేళ మీకు దారి తెలియకపోతే గూగుల్ మ్యాప్ లో వేస్తే దారి తెలుస్తుంది. ఇదే మామిడి యొక్క ఎంట్రన్స్ ప్లేస్. పర్ హెడ్ కి టికెట్ ప్రైస్ 30 రూపీస్. చిల్డ్రన్స్ అయితే ఫ్రీనే. మీరు మంచి ఎంగేజ్ లో ఉన్నారు, మీరు వెంటనే పైకి ఎక్కేవాలనుకుంటే ఈ దారిలో మీరు ఎక్కేయవచ్చు. లేదు మేము ఎక్కలేము, ఫ్యామిలీతో వచ్చాము అనుకుంటే ఇలా చిన్నగా ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ ఫుట్పాత్ మీదకు నడిచేటప్పుడు కొంచెం మెట్ట ఎక్కాల్సిందే. సో కష్టపడైనా ఎలాగైనా నిదానంగా మెట్ట ఎక్కి పైకి వచ్చేసేయండి. మీరు ఈ దారి కూడా వెళ్ళవచ్చు, లేదా ఈ పక్క కూడా మీరు వెళ్ళవచ్చు. గైస్, మన టికెట్ తీసుకునింది అక్కడ టికెట్ తీసుకున్నాము. ఆడ నుంచి మనం అటా దూరం వచ్చి ఆ పక్క అటా వచ్చి ఆడ ఎక్కి ఈ పక్క దిక్కు చూసినాం. ఒకవేళ మీరు చిల్డ్రన్స్ తో పాటు ఫ్యామిలీతో పాటు వస్తే ఇక్కడ ఒక చిన్న ప్లే ఏరియా ఉంటుంది. సో పిల్లలు బాగా రెస్ట్ తీసుకుని ఆడుకోవచ్చు. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్రాంతము అదే, మనం వెళ్ళాల్సిన దారి. ఆడ నుంచి మనకు 1 కిలోమీటర్ ఉంటుంది. పదండి, 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోదాం. ఈ దారిలో మనం వెళ్ళాలి 1 కిలోమీటర్. ఇప్పుడు మనం వచ్చింది పైనుంచి వచ్చినాము. చూడండి, దగ్గర 1 కిలోమీటర్ పైన ఇంకో లోపల వెళ్ళాలి, అడవి లోపల. పదం బండి. మేము కూడా కొంచెం ప్లే ఏరియాలో ప్లే చేసి అడవిలోకి నడిచి వెళ్ళడం ప్రారంభించాము. ఇక్కడ నుంచి మనం వాటర్ ఫాల్స్ కి నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్లే దారి అంతా అడవి దారి. ఇక్కడ నుండి ఈ అడవి దారిలో మనం 1 కిలోమీటర్ నడుచుకుంటూ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. సో మేమందరూ కూడా ఇంకా నడవడం ప్రారంభించాము. మనతో పాటు ఏ ఊరు, ఏ దేశం? దేశం అడిగింది. ఇక్కడ నుంచి మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఫుడ్, వాటర్ తీసుకుని వెళ్ళిపోండి. వీటి లోపల మీరు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ అడవి యొక్క ప్రకృతిని మీరు ఆస్వాదించవచ్చు. ఒక్కొక్క చెట్టు చాలా పెద్దదిగా ఉంటుంది. దాన్ని డైరెక్ట్ గా చూసినప్పుడు కొంచెం భయము, చాలా ఎగ్జైట్ గా ఉంటుంది. సో మర్చిపోకుండా వీటిని డైరెక్ట్ గా ఒకసారి చూడండి గైస్.
అండ్ అలాగనే ఇక్కడ నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి. గాయస్ మీరు వచ్చే దారిలో ఇక్కడ అడ్డంగా వాటర్ ఉంటుంది. సో ఈ పక్క నడన అవసరం లేదు, ఈ పక్క నడిచి వెళ్ళొచ్చు, లేదా ఆ పక్క నీళ్ళలో వెళ్ళాలన్నా నడిచి వెళ్ళొచ్చు. మనం దీన్ని వెళ్ళిపోతాం. వీడియో తీసుకోవాలి, ఒక సెకండ్ రావాలి వీడియో. అది ఆ పక్క అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ పక్క కాబట్టి ఫైనల్ గా మనం నడిచి లోపలికి వస్తే పెద్ద వాగు అయితే వెళ్తూ ఉంటుంది. ఈ వాగులోనే మనం మునగబోతున్నాము. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ మంత్ లో మాత్రమే ఇక్కడ వాటర్ ఫ్లో బాగుంటుంది. ఇంకా మార్చ్, ఏప్రిల్, మేలో వస్తే ఇంకా బాగా డ్రై అయిపోతుంది. మేమైతే మార్చ్ ఎండింగ్ లో వచ్చి చూసేటప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయాము. ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది చాలా తగ్గిపోయింది. అయ్యో ఎందుకు వచ్చాంరా, అయ్యో చాలా డిసప్పాయింట్ అయిపోయి ఉండేటప్పుడు మేమైతే ఏంద్రా వాటర్ చాలా తక్కువ ఉంది, నడుము లోతు వరకే ఉందని చాలా బాధపడుతూ ఇంకొంచెం పైకి లోపలికి వెళ్తే అక్కడ 7-8 అడుగులు లోతుల్లో మంచి నీళ్ళు అయితే ఉండింది. సో అది చూడగానే మా వాళ్ళైతే ఫస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్ళు దూకేశారు. నేను కూడా అలాగే కొంచెం మునిగేసి ఫోన్లో వీడియోస్ తీసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయాం గాయస్. సో మీరు మామిడికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరైనా తెలిసిన వాళ్ళతో రండి. సో మీరు మామిడికి వచ్చేటప్పుడు ఇది కొంచెం అడవి ప్రాంతం కాబట్టి ఒక బ్యాచ్ గా రావడానికి ప్రయత్నించండి. ఒంటరిగానో లేక ఇద్దరుగానో రాబాకండి. ఎందుకంటే ఈ అడవి దారి మీకు తెలియకుండా చాలా ఇబ్బంది పడిపోతారు. అండ్ ఆల్రెడీ మామిడి ఫారెస్ట్ వచ్చిన వాళ్ళతో వస్తే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. సో అంతే గైస్. Dua ekor lah nak pasal ni pernah.
సో అంతే గైస్, మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.